ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. రూతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనము. ఈ ఉదయకాల సమయంలో దేవుడే మనందరికీ వాగ్దానం ఇస్తున్నటువంటి మాట, నేను నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చేవాడను అని. అవును, నిజంగా మన దేవుడు మనల్ని తృప్తిపరిచే దేవుడు. సంపూర్ణమైన బహుమానముతో నెమ్మదినిచ్చి క్షేమముగా బ్రతుకునిచ్చే దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో రూతు ఒక విధవరాలు, అన్యజనురాలు. ఇక అంతా అయిపోయింది, జీవితంలో ఇంకేమీ జరగాల్సిన నష్టం లేదు, అంతా అయిపోయింది. జీవితంపై ఆశలే లేవు, బ్రతుకుపై కోరికలు లేవు. నిక్షిప్తమైన హృదయముతో దినములు గడుపుతూ, పొట్టకూటి కోసం ప్రాకులాడుతూ, ముసలి వయసులో ఒంటరిగా మిగిలిపోయిన భర్తను బిడ్డలను కోల్పోయిన అత్తకు తోడుగా నీడగా ఉంటూ జీవించాలి. తన దేవుడే నా దేవుడు, తన జనమే నా జనం అనుకుంటూ దేవుని సురక్షితమైన రెక్కల క్రిందకి వచ్చిన ఆమెకు దేవుడు సంపూర్ణమైన బహుమతి ఇచ్చి మోడుబారిన తన జీవితాన్ని చిగురింపచేసి యేసుక్రీస్తు వంశావళిలో చోటునిచ్చి ఈ రోజుకి కూడా తనను నిలవబెట్టాడు. నేడు నీవు కూడా ఇలాంటి జీవితాన్ని అనుభవిస్తుంటే దేవుని రెక్కల క్రిందకి దీనుడివై నిన్ను నీవు తగ్గించుకుని దేవుని చిత్తానికి విధేయత చూపిస్తే నీకు కూడా దేవుడు సంపూర్ణమైన బహుమతిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం ఉంది కనుక దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇవ్వగలిగిన సమర్థుడు. అది గుర్తుపెట్టుకో. దేవుని సన్నిధిలో ఎవరైతే విధేయత కలిగి జీవిస్తారా అని దేవుడు ఆకాశము నుండి చూస్తూ ఉన్నాడు. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.